జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు సంజీవయ్య నగర్ 4వ లైన్ నందు గల పెనపాటి ప్రభుదాసు మెమోరియల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు పెడుతున్న భోజనాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెడుతున్నారో లేదో పరిశీలించి అనంతరం పిల్లలతో మాట్లాడి వాకప్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సరుకులతో పరిశుభ్రంగా వంటలు చేసి నాణ్యమైన భోజనాలు పిల్లలకు పెట్టాలని సిబ్బందికి సూచించారు. స్కూల్ నందు నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ ప్లాంట్ ను పునరుద్ధరించి పిల్లలకు స్వచ్ఛమైన నీరును అందించాలని స్కూల్ యాజమాన్యానికి సూచన చేశారు. Kaya para నాకైతే అర్థం కావట్లా. వీళ్ళని ఎవరినన్నా ఒకళ్ళ ఇంట్లో తీసుకెళ్ళమనంటే ఒక్కళ్ళు తీసుకెళ్తారు గుడ్డు నీళ్ళు. ఈ గుడ్డు తీసుకెళ్ళి వీళ్ళు తల్లులే కదా, వీళ్ళు కూడా మీరంతా తల్లులే కదా, మీ ఇంట్లో తీసుకెళ్తారు గుడ్డుని. నిజం చెప్పండి, గుడ్డు మీద చేసుకుని మీరు ఎవరో గుడ్డుని తీసుకెళ్తారు. మరి మీరు ఎందుకు పెడతారు ఇక్కడ? చెప్తాం కాదు ఎందుకు పెడుతున్నారు కదా. వాళ్ళ దెబ్బస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకు పెడుతున్నారంటే మీరు తీసేయండి, పెట్టమాకండి, ఆపేసేయండి. ఫోటోలు ఒకసారి కలుపుతాం. వాడు పెట్టపోయిన పర్వాలేదు, తిన్న జబ్బు తెచ్చుకోకూడదు కదా. నేను అనేది వాడు కడుపుతో మామూలు ఇంటికి పోయింది అంటాడు. మీరు దీనివల్ల వాడు జబ్బు వచ్చింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే లేదు తప్పండి. మీరు అలాంటి కరెక్ట్తో పోట్లాడతాం. దీంట్లో ఏమని చెప్పండి, నాలుగేసి పిసికినట్టున్నారు. ఏముంటే దాంట్లో నాలుగేసి పిసికారు.